నా పేరు రామంజలి సార్. ఏ ఊరు మీది? మేడికొండ. ఎద్దులు మీవేనా ఇవి? మావే సార్ ఎద్దులు ఇవి. ఎంత పడింది ఎద్దులు ఇవి? 1,10,000 సార్ ఇవి. జత సార్. ఎక్కడ తెచ్చిండ్రు ఎద్దులు ఇవి? ఇది ఒక మా ఊర్లో తీసుకున్నాం సార్. ఇది అప్పుడు పాతగా మా ఊర్లో తీసుకున్నాం సార్. రెండు మా ఊర్లో ఇవి. రెండు అంటే సపరేట్ సార్. ఇది ఎంత పడింది ఇప్పుడు నీ పక్కన ఉన్నది? ఇది అప్పుడు 60,000 సార్. ఇది 60,000 సార్. ఇది కూడా 55,000 సార్. అది యువతలది ఇది 60,000 సార్. ఇది 60,000. ఇది రెండు మీ ఊర్లో ఉన్నది? రెండు మా ఊర్లే సార్. ఇవి రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు? రోజు 3 ఎకరాలు 2.5 పాస్తాం సార్. ఎంత ఇస్తారు మీకు? 3 ఎకరాలు పాస్తే 3 ఎకరాలు పాస్తే 2,000 ఇస్తారు సార్. రోజు 2,000 ఇస్తారు. 2,000 ఇస్తారు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది తీసుకునే ఎద్దులు మీరు? ఈ ఎద్దు తీసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్ ఉన్న ఎద్దు అయితే 5 ఏళ్ళు అయింది సార్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎద్దు ఒక 6 నెలలు అయింది సార్. 6 నెలలు అయింది యువతలు తీసుకుని? అవును సార్. రోజు 3 ఎకరాలు పాస్తారా మీరు? రోజు 3 ఎకరాలు పాస్తాం సార్. పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రి? పొద్దున 7 గంటలకి 6:30కి వస్తాం సార్. పొద్దున 6-7 గంటలకు వస్తారు? 6-7 గంటలకు వస్తాం సార్. తర్వాత ఎన్ని గంటలకు పోతారు? తర్వాత 12-1 గంటలకు వస్తారు. తర్వాత ఎండ పడితే ఎద్దులకు ఇబ్బంది కరంగా ఉంటుందని 1 గంటకి 12:30కి ఇచ్చుకొని పోతాం సార్. మేము అప్పుడు అయిపోతుందా మీకు? అయిపోతుంది సార్. అంత తొందర వచ్చి పాసుకొని పోతాం సార్. రోజు అంటే 3 ఎకరాలు ఎక్కువ పాస్తారా లేకపోతే ఇంకా లాస్ట్ 3 ఎకరాలు? 3 ఎకరాలు సార్. ఎద్దులకి ఎండ పడుతుంది. 3 ఎకరాల కొద్ది మినిమం 3 ఎకరాలు. ఇంకా 3 ఎకరాలు లాస్ట్ ఎక్కువ భయం సార్. ఇంకా ఇవి పాయలు అనుకుంటే ఎన్ని ఎకరాలు పాస్తాయి? పాయలు అనుకుంటే 4 ఎకరాలు పాస్తాయి సార్. రోజు 4 ఎకరాలు పాస్తాయి. పెద్దలకు ఇబ్బంది అవుతుంది. 3 ఎకరాలు పాస్తాం. 4 ఎకరాలు పాస్తే ఎక్కువ ఇస్తారా ఏమన్నా డబ్బులు? ఎక్కువ ఇస్తారు సార్. 3 ఎకరాలకి అయితే ఇంకా 2,000 ఇస్తారు. 2 ఎకరాలు పాసినా 1,500 ఇస్తారు. 500 ఇస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా సేద్యం పనులు చేపిస్తున్నారు వీటితోనే? నేనైతే ఇది ఒక 5 ఏళ్ళే సార్ నడబట్టి. ఇది ఒక 6 నెలలు అయింది. మొత్తానికి 5 సంవత్సరాల నుంచి గడం కొడుతున్నాం. వీటిని 5 సంవత్సరాల నుంచి గడం కొడుతున్నాం. మీకు ఏమైనా చేనులు ఉన్నాయా? ఉన్నాయి సార్. మాకు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? మాకు 8 ఎకరాలు ఉంది సార్ చేను. ఏమేమి వేసినారు ఇప్పుడు? 3 ఎకరాలు కంది వేసినాం. 2 ఎకరాలు వరి వేసినాం. ఇంకా 2 ఎకరాలు RDS కాల కింద కాలువలు దానికి వీడి ఉన్నది సార్. అది 2.5. మొత్తం సొంత 8 ఎకరాలు ఉంది? సొంత 8 ఎకరాలు ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాలువలు కానీ వర్షాలు కూడా సరిగా లేవు కదా, మరి ఎట్లా ఉన్నాయి? మీకు ఏమైనా బోర్లు ఉన్నాయా పట్టణకి? ఒక్క చేను కాడ బోర్ ఉంది సార్. ఇంకా వేరే చేనుల కాడ బోర్ ఏం లేదు. ఇంకా బోర్లు ఏం లేవు? ఏం లేదు సార్ బోర్. అంటే మరి ఎట్లా ఇప్పుడు నీళ్ళు మీకు? RDS కాలువ వస్తేనే మాకు లేదంటే వాన దార వాన వస్తేనే మాకు పరికరం, లేకుంటే ఏం లేదు. ఇంకా ఏం లేదు పంటకైతే ఏం లేదు సార్. ఇంకా ఇవి అన్ని పనులు వేసినావా ఎద్దులు? అన్ని పనులు. ఇది వట్టలు కొట్టినాం సార్. అయితే 6 పనులు వేసింది. ఏం లేదు సార్. అంతా ఇది 6 పనులు వేసింది. ఇది 6 పనులు వేసింది సార్. అది ఈతలది ఇదేం అయిపోయింది సార్. ఏం లేదు. ఎద్దేది ఇంకా ఎద్దుది సేద్యం చేసేద్దే సార్. అది యువతలతోటి 6 పనులు వేసింది. 6 పనులు వేసింది. ఎన్ని పనులు ఉంటాయి దానికి? మొత్తం 8 పనులు ఉంటాయి సార్. 8 పనులు ఉంటాయి. మొత్తం 6 పనులు ఇంకా 2 పనులు వెళ్ళాలి. అయిపోయింది సార్. అదంతే వాయి కూడినట్టు. అది ఇంకా అయిపోయినట్టునే. అది ఇంకా రోజు 3 ఎకరాలు పాస్తారు అయితే గుంటెక? రోజు 3 ఎకరాలు పాస్తారు సార్ గుంటిక. అంటే బాడీ మీ చేనులతో పాటు బాడీ కూడా పోతారా? చేనులు పాసుకున్న తర్వాత ఏమన్నా రామున్నప్పుడు ఎవరన్నా రైతులు పిలిస్తే గుంటికల బండికి పోతాం సార్. మేము గుంటెకల బండి పోతాం సార్. చూస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా అయితే ఈరోజు ఒక రైతు దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన అయితే గుంటగా బాస్తున్నాడు. చూస్తున్నాం కదా, గుంటగా అయితే ఈ విధంగా బాస్తున్నాడు. ఆ ఎద్దు వచ్చేసి 6 పనులు వేసిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నాం కదా విజువల్స్. అది 6 పనులు వేసిందంట. యువతలది ఇది అయితే మొత్తం పనులు వేసిందంట. 8 పనులు వేసిందంట. సేద్యం చేసి ఎద్దు ఫ్రెండ్స్. అదైతే ఈయన పొద్దున 7 గంటలకు వచ్చినా అంట ఫ్రెండ్స్ గుంట పాయడానికి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే గుంటకైతే పాస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఎద్దులు కూడా మంచి హుషారుగా అయితే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే.